వెంకటేశ్వర్ల స్వామి బొమ్మ ఉంది, తులసి కోట, తులసి మొక్క. దారి పొడుగుతా మేము వస్తా ఉంటే అటు ఇటు అటు ఇటు ఇటు అటు చెట్టు 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 చుట్టూత చెట్టే చెట్టు. ఆ చెట్లు చెట్లమయం, ప్రకృతిమయం. మనమేమో బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అంతే. ఇరుకు సిమెంట్ మనకి. అట్లా కాకుండా ఏదైనా మిషన్ టైప్లో ఉంటే బాగుంది. ఉండేది ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు అక్కడ వచ్చినాము. అదే సార్ వచ్చి వాడు ఉండండి. మీరు పోయిన తర్వాత మమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండాలి కదా ఇక్కడ. దూరంగా ఉండి కూడా తీస్తానా? పూలు సహజ లక్షణం ఏంటి? ఎవరన్నా వచ్చి నన్ను కోస్తే బాగుండు అని పూలు అనుకుంటాయి. మనం ఏం చేస్తాం? పూలు ఎక్కడ కనపడతాయని మనం. బాగుంది కదా? ఎన్ని పూలు చూపించరా ఒకసారి? వా, చూసారా ఎలా ఉన్నాయో? ఎంత బాగుందా! కొద్దామా? అది అంతే కదా, ప్రపంచానికి మమ్మల్ని మన దేశంలో తిరుగుతాం. అంతే, మన దేశంలో ఉండే భాషలో మన వ్యవహారం, మన వాతావరణం అంతేగా. కేరళలో ఎట్లుంటది, అవును, మెడ్రాస్ ఎట్లుంటది, ఆంధ్ర ఎట్లుంటది, ఆంధ్ర కూడా కేరళ కూడా ఏంటి తేడా? అంతే కదా. అంతే, ఆంధ్ర కూడా వస్తున్నాడు, కేరళ కూడా అవును. చూపించండి లోకం ఎదుగు. అసలు దేశంలో ఉండే ఏ రాష్ట్రం వాడు ఎలా ప్రవర్తిస్తాడు? చూస్తే మనోళ్ళు ఇప్పుడు అన్నం తింటుండే కూడా కూర్చొని నిన్న పెట్రోల్ బంక్ అన్నం తింటుంటే అట్ట గౌరవించాడు ఆయన. అవును, తిన్నాడు తినండి, వేసుకోండి మెట్లు ఉండే ప్లాట్ఫామ్ మెట్లు. దానికి పక్కన అన్నం తింటుంటే తుమ్మతా ఉంది, కొడుతుంది పైన. అదే అదే, ఏమన్నా కొంచెం అన్నం తిన బాగాలి, నేను పైన ఆపుకోవాలా, ఏం చేయాలి? అది కల్చర్. మన వాళ్ళు అయితే ఆంధ్ర వాళ్ళు మాత్రం కొన్ని నిమిషాలు భోజనం అంటే వాడు గౌరవిస్తారు కొంచెం. అవును, ఆంధ్ర ఇంకా పెడతా తీసుకొచ్చి అట్లా 5 దేని సార్ మీరు అదే అట్లాంటి చూపించాలి. వాడు అంటే ఒకడు ఛానల్ ఛార్జింగ్ అంతా ఆడు కావాలా ఎక్కువ, అర్థమవుతుందా? మళ్ళీ అమ్మాయి ఇబ్బంది పడదు. మేకప్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. आपका సింధు. హే ఫ్రెండ్స్, షీ సింధు, మై ఫ్రెండ్. తీయొచ్చుగా వాళ్ళ. అయ్యో జ్యోతి, ఏ జ్యోతి తీయొచ్చు కదా. హాయ్, ఈ అమ్మాయి సింధు, పెళ్లి కొడుకున్నాడే, చెల్లెలు, సిస్టర్. నేను తెలీదు, పెళ్లి కూతురు అంకుల్. ఆ వర్డ్స్ వద్దు, నో వర్డ్స్. ఫ్రెండ్. కాదులే, ఇంకా వదిలేశారు, అర్థమైంది. ఎవరు ఒకరు మాత్రం అమెరికా నుంచి వచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. యుఎస్ ఈమె కదా మేడం? మీరు యుఎస్ఆ? ఓహో, రెండోచ్. మేడం మీ పేరు? నిన్నటి నుంచి నా వెనకే కూర్చున్నారు, నాకేమో తెలియదు. అబ్బా, అవునా మేడం? పేరు? నా పేరు
ఆ. రావాలి. యూ పీపుల్ ఆర్ వెల్కమ్. వద్దమ్మా ఏం ఆహా, వద్దు. రాత్రి కూడా వీళ్ళ టేస్ట్లు వీళ్ళ రుచులు ఎలా ఉంటాయని రాత్రి తిన్నాను తప్ప ఇంక వేరే. వెజిటబుల్ రైస్ బాగుంది. అన్న కార్లో రావచ్చు కదా, తను కూడా వస్తున్నాడు కదా. నలుగురు పడతారు, నలుగురు పడతారు. హలో చిన్న అటు ఇటు బులుగులు మధ్యలో ఎరుపులు. బా కాంబినేషన్స్. హలో ఫోన్ చేశారు, రైల్వే చేశారు, ప్రపంచం మొత్తం చూపిస్తారు. చూస్తారుగా, తప్పదే. సో అందరం రెడీ అయ్యాము, చాలామంది వెళ్ళిపోయారు ముందే. పెళ్లి కూతుర్ని అయితే ఫస్ట్ పంపించేసాము. ఇంకా లాస్ట్ బ్యాచ్ మేము అనమాట, అమెరికా అమ్మాయి తోటి మేము. ఓకే, 10:30కి మ్యారేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంకుల్ మీరు మార్నింగ్ ఏం తిన్నారు మీరు? ఏం లేదమ్మా, మరి ఎట్లా? చెప్తాను. ఈ బ్యాగ్లో కెమెరా మాత్రమే ఉంది. అది ఆటో, మాది కారు. పోతూ ఉన్నాం. అది బయలుదేరాము కారులో. మా అమర్నాథ్ జీ తోటి. హలో ఈజ్ ఏ మై ఫ్రెండ్ అమర్నాథ్ జీ. ఇది మా దారి, చర్చికి వెళ్ళే దారి. మరి ఎట్లనో భలే ఉంది. ఈ ప్రకృతిలో బతకాలి. పోయి ఆ బిల్డింగుల్లో బతుకుతా ఉన్నాం. భద్రా నది. ఓ భద్రా నది పాయ ఇదిగో ఇక్కడ. ఆ భద్రా నది అంచున ఈ చెట్ల మధ్యలో ఈ చిన్న రహదారులు, ఈ బుజ్జి కారులో, ఈ మా వెనక కూర్చున్న అత్యంత ముఖ్యమైన ఆత్మీయ అతిథులతోటి ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కదా కదా కదా. ఎలా ఉంది చూస్తుంటే? కన్నుల పండుగ అంటారే, అది గుర్తు రావట్లేదా? ఎవరేస్తే నాటారు ఈ చెట్లన్నీ. అలా 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 అవే మన కోసం ప్రకృతి ప్రసాదం. ప్రకృతి ప్రసాదం అంటే ఇది కాదా? మన ఊళ్ళల్లో చూడండి, చెట్లన్నీ కొట్టేసి ఇల్లు కట్టుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడైతే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అంకుల్ ఇంకో ట్రిప్ వేద్దాం. మరలా మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీరు వస్తారు కదా. మేము పరాయి వాళ్ళం కదా, మేము అప్పుడు పరాయి అవుతాం కదా. ఏం లేదు అంకుల్, మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరెవరండి అంటారు. ఏమే ఇంకా 1 గంట కాల మనం అందాం, ఇంకా 1 గంట కాల మనం అందాం అంటదేమో ఈ అమ్మాయి. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా లేదు ఈ రూట్. విత్ అమర్నాథ్ ఫ్రెండ్. లవ్లీ ప్రకృతి ఎంత బాగుందో. మన అదృష్టం అమ్మా ఇలా రాగటం చూడటం. మనకి ఎక్కడ దొరుకుతుంది ఇది? మనకు దొరకదు. అబ్బా చూస్తున్నారా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రయాణాన్ని? తనవి తీరట్లేదు, చెప్పటానికి మాటలు చాలటం లేదు. ఓ అద్భుత లోకానికి, ఓ అద్భుత ప్రపంచానికి, ఓ ఆకాశంలోకి దూసుకుపోతున్నా. వాహ్ 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 వాహ్. ఓయ్ 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 ఓయ్
బుజ్జి బుజ్జి కారు, బుజ్జి బుజ్జి రోడ్డు, రెండు ఎలాగా అలాగా హాయ్ హాయ్ హాయ్. అదండి, ఒకరికొకరు సహకరించుకుంటూ నువ్వు అటు పో నేను ఇటు పోతా అంటూ చిన్నగా ఒకరినొకరం దాటుకొని పోతున్నారు ఆ కార్లోళ్ళు. అబ్బా, ఇక్కడి నుంచి రోడ్డు కొంచెం ఓహో పడిందండి మంచిగా. అవునా, పోయి అద్దుగో, అది మా బస్సే, మందేనా? ఇదండి మనం కావాలి నుంచి వచ్చిన బస్. ఏ హాయ్ హమారా బస్. సో కారులో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మన బస్సు ఉంది. అంటే విడిది గృహానికి బస్సు రావటం కష్టం కదా ఆ చిన్న ఇరుకు రోడ్డులో. చికెన్ స్టాల్ అంట ఇది. ఓహో, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ బిల్డింగ్ మీద అయినా సరే ఎల్లో కలర్ వాటర్ ట్యాంక్సే ఉంటాయి. మెజారిటీ ఎల్లో వాటర్ ట్యాంక్సే ఉంటాయి. చూసారా షాప్. తిండి తిందిరా. హాయ్. ఊరే అక్క, నువ్వు కూడా చెప్పాలక్క, మరీ ఘోరంగా. మేమంతా బుట్టల గీతలు కొనుక్కొని మేము రెడీగా ఉంటుంటే మా మదరింటికి చెప్పాక మన కారులో, ఇప్పుడు కారు ఎట్ట పరిస్థితి, ఉదయాన్నే ఎన్ని గంటల పద్ది మీది? ఇవన్నీ కాఫీ తోటలంట. కాఫీ తోటలు, వాటిల్లో అంతర పంటలు, ఒక్క చెట్లు పొడుగ్గా. ఒక్క చెట్లకి మిరియాలు చెట్లు. ఓహో, ఒక్క చెట్లకి అల్లుకుంటాయి. ఈ పొడుగోటి ఒక్క చెట్లు ఉన్నాయి కదా, వాటికేమో మిరియాల చెట్లు అల్లుకుంటాయంట. సో ఒక్క చెట్లు, మిరియాల చెట్లు, కాఫీలు అన్ని 3, 4, 5, 6 రకాలు ఒకదాంతో ఒకటి ఒకే తోటలు. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు. మనం ఎంత మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. మనం ఏం కోల్పోతున్నాము. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా వచ్చి చూసన్నా వెళ్తే మన జీవితానికి ఎంత హాయిగా ఉంటుంది. ప్రకృతి ఎంత బాగుంటుందో. అరే రే, ఏ పిల్లకాయలు, ఎస్టేట్స్. ఓ, 14 kilometers. Yamaki to Kalasa. 14 kilometers. One owner. కరే ఎవరు ఆయన. ఇంట్లోనే వాగులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఆయనకే ఫ్యాక్టరీ. పెళ్లి జరిగే చోటికి దాదాపు వచ్చేస్తున్నాం.